RRR తర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఫైనల్ గా జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమా టాక్ చూస్తే 4 రోజుల ముందే మెగా ఫ్యాన్స్ కి సంక్రాంతి మొదలైపోయింది. రామ్ చరణ్ అప్పన్న, రామ్ నందన్ గా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని పండుగ చేసుకుంటున్నారు. అలాగే రామ్ చరణ్ డే 1 వసూళ్ల పరంగా తన పేరిట కొత్త రికార్డు నమోదు చేసినట్టేనని చెబుతున్నారు. చరణ్ కెరీర్లో ఫస్ట్ 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా గేమ్ చేంజర్ నిలవబోతోంది. అదేంటి, RRR మూవీతో ఆల్ టైమ్ రికార్డు ఓపెనింగ్స్ అందుకున్నాడు కదా అంటే ఆ క్రెడిట్ చరణ్ ఒక్కడికే ఇవ్వలేం కదా. RRR మూవీ ఫస్ట్ డే 223 కోట్లు వసూలు చేసింది. ఇది మల్టీస్టారర్ మూవీ కాబట్టి ఎన్టీఆర్, చరణ్ ఇద్దరికీ ఈ క్రెడిట్ వెళ్తుంది. కాబట్టి గేమ్ చేంజర్ మూవీని చరణ్ కు ఫస్ట్ 100 కోట్ల సినిమాగా నిలవనుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు కొంచెం ఆలస్యంగా బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ సాలిడ్ బుకింగ్స్ రాబట్టింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. అలాగే యుఎస్ మార్కెట్లో కూడా 1 మిలియన్ మేర ప్రీమియర్స్ పడ్డట్టుగా చెబుతున్నారు. దీంతో డే 1 ఈజీగా 100 కోట్లకు పైగా వసూలు చేయడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 120 నుంచి 150 కోట్ల వరకు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. మరి మేకర్స్ నుంచి అఫీషియల్ ఫిగర్ ఎంత వస్తుందో చూడాలి.